సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 22వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జునోవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఈ అధ్యాయంలోని 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం దాకా ఇవన్నీ కూడా ఉపోద్ఘాత శ్లోకాలు. 3వ అధ్యాయం అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్న అది. కృష్ణ పరమాత్మ స్పష్టంగానే చెప్పినా సరే అర్జునుడికి సందేహం కలిగింది. దానికి కారణం 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ జ్ఞానంతోనే తన బోధ మొదలుపెట్టాడు. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితా అంటూ తన బోధ మొదలుపెట్టాడు. ఇందులో ముఖ్యంగా పండితా నా అనుశోచంతి, తెలివైన వారు జీవితంలో దుఃఖించరు. దీని ద్వారా కృష్ణ పరమాత్మ దుఃఖమనే సమస్యకు పరిష్కారం జ్ఞానం ఒక్కటే అని నొక్కి వక్కాణించాడు. అంటే అజ్ఞానమే దుఃఖహేతువు అని దాని అర్థాన్ని గ్రహించవచ్చు. ఇది వేదాంతం యొక్క పునాది. అజ్ఞానాత్ దుఃఖం, జ్ఞానాత్ సుఖం. అజ్ఞానము దుఃఖహేతువు, జ్ఞానము వలన సుఖప్రాప్తి. ఆ విధంగా తన బోధను ప్రారంభంలోనే జ్ఞానం గురించి గట్టిగా చెప్పి అదే అధ్యాయంలో చివరిలో కూడా మళ్ళీ జ్ఞానం గురించి విపులంగా చెప్పాడు. అర్జునుడు జ్ఞానం పొందినటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి అంటే చాలా విపులంగా. ఏషాం బ్రహ్మే స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి అంటూ 18 శ్లోకాలలో వివరించుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా జ్ఞానికి జీవితంలో ఎన్నడూ కూడా మోహం ఉండదు. జ్ఞానం దుఃఖానికి పరిష్కారం మాత్రమే కాదు, జీవితంలో కలిగే అనేక సంఘర్షణలకు మందు కూడా. అర్జునుడి యొక్క ప్రాథమిక సమస్యలు 2: దుఃఖము, సంఘర్షణ. కృష్ణ పరమాత్మ ఈ రెండింటికి అంటే దుఃఖానికి, మోహానికి కూడా జ్ఞానమే మందు అని అన్నాడు. అందువల్ల అర్జునుడు సహజంగానే జ్ఞానమనే మందు వేసుకోవాలి అని అనుకుంటున్నాడు. జ్ఞానం ఎలా పొందుతాం? గురువునో గురుకులాన్నో వెతుక్కుంటూ వెళ్ళాలి. 2వ అధ్యాయం మొదట్లో చివరిలో జ్ఞానం గురించి గట్టిగా చెప్పిన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోత్స్వకర్మణి అంటూ యోగత్సః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే అంటూ ఆ అధ్యాయం మధ్యలో కర్మ గురించి వివరంగా చెప్పాడు. ఈ మధ్య భాగంలో కృష్ణ పరమాత్మ కర్మణి కురు అర్జున, కర్మణి కురు అర్జున, కర్మలు చెయ్యి అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు ఏది పాటించాలి? కర్మయోగమా, జ్ఞానయోగమా? ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే సహజంగానే అర్జునుడికి కర్మ మానేసి జ్ఞానానికి వెళ్ళాలి అని ఉంటుంది. పలాయనవాదం చిత్తగించాలి అని ఉన్నది. అర్జునుడు క్షత్రియుడు, విలువిద్యలో ఆరితేరినవాడు, స్వతహాగా యుద్ధం చెయ్యమంటే ఇష్టమున్నవాడు. అందులోనూ 13 ఏళ్లుగా మహాభారత యుద్ధం కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసినవాడు. దానికి తగ్గ యుద్ధ సన్నాహాలు కూడా చేసి ఉన్నాడు. కానీ ప్రస్తుతం తన ముందు యుద్ధ భూమిలో తన గురువైన ద్రోణాచార్యుణ్ణి, తన పితామహుడైనటువంటి భీష్మాచార్యుణ్ణి చూసేసరికి మోహం ఆవహించింది. అందువల్ల ఇప్పుడు అతను కర్మ చెయ్యటానికి, అంటే తన కర్తవ్యాన్ని వహించడానికి సిద్ధంగా లేడు. అందువల్లే ఇదే మంచి అవకాశం అని విల్లంబులు కింద పడేసి ఏదైనా గురుకులానికి వెళ్ళి గీతా ఉపనిషత్తులు నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన ఇంకొక బోధ అతన్ని కట్టి పడేస్తోంది. యోగస్థ కురు కర్మాణి, అర్జున నీ విధిని నువ్వు నిర్వర్తించు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్జునుడి యొక్క విధి ఏమిటి? యుద్ధం చేయాలి. జ్ఞానబోధంతా చేసి అందువల్ల నువ్వు కర్మ చెయ్యి అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా ఉంది అంటే, ఇదిగో ఇది 500 రూపాయల నోటు, ఇది 100 రూపాయల నోటు. 500 విలువ చాలా ఎక్కువ, అందువల్ల నువ్వు ఈ 100 రూపాయలు తీసుకో అన్నట్టుగా ఉంది. ఇది అర్థం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నది. కానీ మనం కృష్ణ పరమాత్మ అర్జునుడిని నిజంగా అయోమయంలో పడేశాడో లేదో చూడాలి. మనం కూడా తొందరపడి అర్జునుడితో చేతులు కలపకూడదు. 2వ అధ్యాయాన్ని మనం సరిగ్గా విశ్లేషిస్తే కృష్ణ పరమాత్మ అక్కడ సరిగానే చెప్పాడు, అర్జునుడే సరిగా అర్థం చేసుకోలేదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న అందరూ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు, జ్ఞానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా? దానికి ఇంకా కొన్ని యోగాలు కూడా కలుపుతారు. భక్తి యోగం గొప్పదా, రాజయోగం గొప్పదా అంటారు. ఇంకా కొంతమంది అయితే కుండలిని యోగం గురించి కూడా చెప్తారు. కర్మయోగ మార్గం, జ్ఞానయోగ మార్గం, భక్తి యోగ మార్గం, రాజయోగ మార్గం అన్నీ మోక్షానికి దారి తీస్తాయి, వాటిలో బాగున్నది ఎన్నుకోమని అంటూ ఉంటారు. అర్జునుడు కూడా అదే పొరపాటు చేశాడు. జ్ఞానయోగం కర్మయోగాలలో జ్ఞానయోగం మెరుగైనది, అది పాటిస్తే కర్మయోగం పాటించాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వేదాంత బోధను గ్రహించాలి. కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోల్చకూడదు. ఇది ఎలా ఉంటుంది అంటే, ప్రైమరీ స్కూల్కు వెళ్తావా, సెకండరీ స్కూల్కు వెళ్తావా అని అడిగినట్టు ఉంటుంది. రెండూ అవసరమే, ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. ఈ రెండింటిలో ఏది వాడవచ్చు అనే అవకాశం ఉన్న చోట పోలిక వస్తుంది. కానీ 2వ అధ్యాయాన్ని సరిగా అధ్యయనం చేసి ఉంటే కర్మయోగం జ్ఞానయోగాలలో ఏదో ఒకటి అని కాదు, రెండూ తప్పనిసరిగా చేయాల్సినవే. చేయాల్సినటువంటి సాధనలన్నీ అర్థమవుతుంది. కర్మయోగం ముందు పాటించి అధికారత్వాన్ని పొంది అప్పుడు జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. 2వ అధ్యాయంలో
ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. యదా తే మోహకలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, ముందు నువ్వు కర్మయోగాన్ని పాటించు. అలా పాటించి నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి. మోహకలిలం వ్యతిరిష్యతి, మనస్సును శుద్ధి చేసుకోవాలి. అది అన్నం తినే ముందు చెయ్యి కడుక్కోవడం లాంటిది. నేను చెయ్యి కడుక్కోవాలా అన్నం తినాలా అని ఎవరైనా అడిగితే అన్నం తిను అని మీరు చెప్పారనుకోండి, ఆ వ్యక్తి చెయ్యి కడుక్కోకుండా తినేసి వెళ్ళిపోతాడు. అది ప్రమాదకరం. పోనీ చెయ్యి కడుక్కో అని చెప్తే చెయ్యి మాత్రం కడుక్కుంటాడు, అన్నం తినడు. అందువల్ల ఈ రెండింటిలోనూ ఏదో ఒకటి చేసే అవకాశం ఎలా లేదో అలాగే కర్మయోగం జ్ఞానయోగాల్లో కూడా లేదు. కర్మయోగం చెయ్యి కడుక్కోవడం లాంటిది, జ్ఞానయోగం అన్నం తినడం లాంటిది. అందువల్ల రెండూ కూడా ముఖ్యమే. సరే, అయితే నేను ముందు తినేసి తర్వాత చెయ్యి కడుక్కుంటాను అని అనకూడదు. తినే ముందు చెయ్యి కడుక్కోవడం ముఖ్యం. తిన్నాక ఎలాగా మీరు చెయ్యి కడుక్కుంటారు, అది వేరే విషయం. అందువల్ల రెండూ ముఖ్యమే. రెండింటిలో ఏది అనే ప్రశ్నే లేదు. అర్జున, కర్మ చెయ్యి అని కృష్ణ పరమాత్మ అంటే అక్కడ కర్మ చెయ్యకపోయినా పర్వాలేదు అనే ప్రశ్న లేదు. అదే జ్ఞానయోగానికి ముందు మెట్టు. అందువల్ల కృష్ణ పరమాత్మ బోధ అది. అర్జున, కర్మ చెయ్యి, చిత్తశుద్ధిని పొందు, జ్ఞానాన్ని పొందు, మోక్షాన్ని పొందు. ఇదే గీతా సారాంశం. కర్మ చెయ్యి, చిత్తశుద్ధిని పొందు, జ్ఞానాన్ని పొందు, మోక్షాన్ని పొందు. ఈ అంశాన్ని కృష్ణ పరమాత్మ స్పష్టంగానే చెప్పాడు. అర్జునుడే సరిగా వినలేదు. వినకుండా కృష్ణ పరమాత్మను తప్పుపడుతున్నాడు. దీన్ని ఫిల్టర్ లిజనింగ్ అంటారు. అర్జునుడే కాదు, ప్రతి విద్యార్థి చేసేటువంటి పని అదే. అతను క్లాసుకు వచ్చే ముందు కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకుని వస్తాడు. కొంతమంది ఏమో కలియుగంలో జ్ఞానయోగం కన్నా భక్తి యోగమే మంచిదని ఎక్కడో వింటారు. మరి కొంతమంది ఏమో కర్మయోగం కన్నా భక్తి యోగం గొప్పదనుకుంటారు. అలా ఒక ఉద్దేశంతో వినేటప్పుడు వారికి నచ్చినటువంటి అంశాల గురించి గురువుగారు మాట్లాడితే ఇవాళ గురువుగారు చాలా బాగా మాట్లాడారు అని అంటారు. అదేవిధంగా తల్లి పిల్లలు కూడా గురువుగారి బోధ వినడానికి వస్తూ ఉంటారు. గురువుగారు ఒక్కోసారి పిల్లల పరంగా మాట్లాడతారు, ఒక్కోసారి తల్లుల పరంగా మాట్లాడతారు. ఎవరి పరంగా మాట్లాడితే వారు దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, వారికి అది నచ్చుతుంది. కాబట్టి దీన్నే ఫిల్టర్ లిజనింగ్ అంటారు. అర్జునుడి విషయం తీసుకుంటే అతను కర్మ వద్దనుకుంటున్నాడు. అందువల్ల అతను సరిగా వినలేదు. కృష్ణ పరమాత్మ కర్మ అవసరం, జ్ఞానం అవసరం అని అన్నాడు. కానీ సరిగా వినకపోవడం వల్ల అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ గొప్పదనం చూడండి. నువ్వు సరిగా వినలేదు అని అనలేదు. శిష్యుడు నువ్వు సరిగా చెప్పలేదు అంటే గురువు తిరిగి శిష్యుణ్ణి నిందించలేదు. అదే గురువు యొక్క ప్రత్యేకత. ఆ ప్రశ్నను శ్రద్ధగా విన్నాడు, తెలివైన ప్రశ్నగా భావించాడు. సరిగ్గా వినకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రశ్నగా తీసుకోలేదు. మళ్ళీ ఓపిగ్గా కర్మయోగం అంతా కూడా వివరించాడు. ఆ విధంగా 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్తే 4-5 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చెప్తాయి. ఈ నేపథ్యంతో అర్జునుడి యొక్క ప్రశ్నను మనం చూద్దాం.
అర్జునోవాచ, అర్జునుడు అడిగాడు ఏమని? హే జనార్దన, బుద్ధి జ్యాయసి కర్మణః. బుద్ధి అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం. సంస్కృతంలో ఒక్కొక్క పదానికి సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. బుద్ధి అంటే జ్ఞానాన్నిచ్చే పరికరం అవ్వచ్చు, జ్ఞానం పొందాల్సినటువంటి వస్తువు అవ్వచ్చు, జ్ఞానమే అవ్వచ్చు. సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. అలా ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, అది కూడా ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం కర్మ కన్నా శ్రేష్టంగా ఉన్నట్టుంటుంది. ఎందుకు? కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో జ్ఞానం గురించి మొదట్లో అలాగే చివరిలో మాట్లాడుతూ, పైగా జ్ఞానమే దుఃఖానికి మోహానికి కూడా మందు అని అన్నాడు. అర్జునుడు ఇది నేను చెప్పడం లేదు, నువ్వే అన్నావు అని చెప్తున్నాడు. తే మతాహ, ఇది నీ యొక్క బోధయ్యా, కానీ నువ్వేం చేస్తున్నావు? జ్ఞానం గురించి అంత గొప్పగా చెప్పి స్థితప్రజ్ఞుడి లక్షణాలు అంత బాగా వర్ణించి ఇప్పుడు నన్నేం చేయమంటున్నావు? మాం ఘోరే కర్మణి కిం నియోజయసి. ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళమని చెప్పకుండా యుద్ధం చేయమంటున్నావు. కానీ కర్మ చేస్తే జ్ఞానం రాదని తెలుసు కదా. కర్మ చేసే వాటిని కర్మేంద్రియాలు అని అంటారు. వాటి వల్ల జ్ఞానం ఏమీ రాదు. మీకేమైనా అనుమానం ఉంటే ప్రతిరోజు మీ గదిని 1 గంట సేపు కడిగి చూడండి. దానివల్ల ఏం జ్ఞానం పొందుతారో ఆలోచించండి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి అని అంటే 1/2 గంట సేపు పరుగులు పెడితే తెలుస్తుందా? కర్మ జ్ఞానాన్ని ఇవ్వదు. అలాంటప్పుడు మరి కర్మ చెయ్యమని చెప్పి లాభం ఏమిటి? పోనీ అదేమైనా సంతోషకరమైనటువంటి కర్మ అంటే అది కూడా కాదే. అర్జునుడికి అప్పుడు అది ఇష్టమైన కర్మ కూడా కాదు. అందువల్ల నువ్వు స్పష్టంగా చెప్పకుండా నన్నెందుకు తికమక పెడుతున్నావు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మను. కృష్ణ పరమాత్మను ఇక్కడ జనార్దన, కేశవ అన్న పేర్లతో సంబోధించాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడి యొక్క ప్రశ్న కొనసాగుతోంది. వ్యామిశ్రేణేవ వాక్యేనా, చూడడానికి పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి వాక్యాలు. ఏమిటా వాక్యాలు? జ్ఞానాన్ని మెచ్చుకుని కర్మను చెయ్యి అని చెప్పడం. ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీని బాగా మెచ్చుకుని అందువల్ల 2వ పార్టీకి వెయ్యండి అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది అర్జునుడి పరిస్థితి. అసలే మోహంలో పడి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు అర్జునుడు. దానికి తోడు కృష్ణ పరమాత్మ మరింత తికమక పెడుతున్నాడు. బుద్ధిం మోహయసి అంటే నీ వాక్యాల వల్ల నా బుద్ధిని తికమక పెడుతున్నావు. ఇక్కడ బుద్ధి అంటే బుద్ధే. అంతకుముందు శ్లోకంలో బుద్ధి అంటే జ్ఞానం అని అన్నాం. ఇక్కడ బుద్ధి అంటే బుద్ధి. అందువల్లనే మన శాస్త్రం నేర్చుకోవడానికి గురువు అవసరం అని చెప్తారు. ఇవా, ఇక్కడ అర్జునుడు వాడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదాన్ని మనం గమనించాలి. ఇవా పదం వేశాడు ఇక్కడ. ఇవా అంటే ఉన్నట్టుగా. ముందు శ్లోకంలో నువ్వు సరిగా చెప్పలేదు అని అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తన తప్పును తెలుసుకున్నాడు. తన స్నేహితుడు, శ్రేయోభిలాషి, కరుణామూర్తి, గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనను ఎలా తికమక పెడతాడు? అర్జునుడికి కృష్ణుడి మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అందువల్ల నీ వాక్యాలు నన్ను అయోమయంలో పడేస్తున్నాయి అని అన్నాడు. గురువును తప్పు పట్టకూడదు. గురువు మీద శ్రద్ధ ఉండాలి. అలాగని గురువు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా స్వీకరించనవసరం లేదు.
అయితే ఏం చేయాలి? గురువుకి చెప్పాలి, మీ బోధ సరిగానే ఉన్నా నాకది తార్కికంగా అనిపించడం లేదు, అందువల్ల నాకు దయచేసి మళ్ళీ చెప్పండి అని గురువుని ప్రార్థించాలి. గురువు మళ్ళీ చెప్పింది శ్రద్ధగా వినాలి. అప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ వినాలి. అలా ఎన్నిసార్లు వినాలి అంటే మనం సరిగా అర్థం చేసుకునేంత వరకు వినాలి. సరిగా అర్థం చేసుకున్నామని ఎప్పుడు తెలుస్తుంది? అందులో తార్కికంగా తప్పేమీ లేదు అని మనకు తెలిసినప్పుడు. మనకు తర్కప్రధానంగా ఒక గ్రంథం ఉన్నది, అది బ్రహ్మసూత్రాలు. దాన్ని న్యాయప్రస్థానం అని కూడా అంటారు. న్యాయం అంటే తర్కం. అందులో మనకు కలిగినటువంటి సందేహాలన్నింటికీ కూడా తర్కం ద్వారా జవాబులు దొరుకుతాయి. మన మతం కేవలం శ్రద్ధ మాత్రమే పెట్టుకోమందు, విషయం అర్థమయ్యేలాగా వివరిస్తుంది. అందువల్ల మనం ఒప్పుకునేదాకా ఎన్ని ప్రశ్నలైనా అడగచ్చు. అందువల్ల అర్జునుడు కృష్ణ పరమాత్మను తప్పు పట్టకుండా నీ వాక్యాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ నేను నిన్ను కాదండం లేదు అని అంటున్నాడు. తదేక వద నిశ్చిత్యం ఏనా, అందువల్ల వాటిలో ఏదో ఒక దాని గురించి స్పష్టంగా చెప్పు. అంతేగాని జ్ఞానాన్ని పొగిడి అందువల్ల నువ్వు కర్మ చెయ్యి అని అనకు. ఏదో ఒకటి చెప్పు. ఈ సూత్రాన్ని నిజ జీవితంలో చాలామంది పాటిస్తారు. కొంతమంది గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నాకు ఈ తరగతులు క్లాసులు అవసరం లేదు, లేవగానే నేనేం చేయాలో చెప్పండి చాలు అంటారు. నేటి జీవితం మరీ యాంత్రికంగా తయారైపోయింది. ఉద్యోగాల్లోనూ ఎక్కువ బుద్ధిని ఉపయోగించాల్సిన పని లేదు. ఆఫీసులోనూ యాంత్రికంగా పని చేస్తే అలాగ అలసిపోయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాంత్రికంగా ఏదో పుస్తకానికో టీవీకో అతుక్కుపోతాం. బుద్ధి ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి బొత్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ బుద్ధిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఎదురైనా సరే గురువు దగ్గరకు పరిగెడతారు. గురుగారు దిల్సుఖ్ నగర్లో ఇల్లు కొనమంటారా, సనత్ నగర్లో ఇల్లు కొనమంటారా అని అడుగుతారు. ఆఖరికి ఈ డ్రెస్ వేసుకోవాలా ఆ డ్రెస్ వేసుకోవాలా అన్నది కూడా తేల్చుకోలేరు. వారు ఆలోచించాల్సినటువంటి పని లేకుండా గురువుగారు ఏదో 10-12 నియమాలు ఇచ్చేస్తే హాయిగా వాటిని పాటించవచ్చు అని చూస్తారు. కానీ వేదాంతం వివేకాన్ని ఉపయోగించమని ప్రత్యేకించి చెప్తుంది. శంకరుల వారు వివేక చూడామణి అనే గ్రంథాన్ని రాశారు. అందులో పశువులకు మనకు మధ్య ఉన్న భేదం ఈ వివేకమే. మనం బుద్ధిని ఉపయోగించకపోతే మనం మనుషుల రూపంలో తిరుగుతున్నటువంటి పశువులతో సమానం అని అంటారు. అందువల్ల కృష్ణ పరమాత్మ సలహా ఇవ్వడు. మన శాస్త్రం గొప్పదనం ఏమిటి అంటే అది ముందు సలహా ఇస్తుంది, కానీ తర్వాత సలహాలు ఇవ్వడం మానేస్తుంది. సలహాలు ఇవ్వడం, కేవలం బోధ చేయటం ఏ సంప్రదాయంలోనైనా మంచిది కాదంటారు దయానంద స్వామీజీ. అలా సలహాలు ఇస్తేనో కేవలం బోధ చేస్తేనో మనం చేయాల్సినటువంటి పనులు వరుసగా ఎవరో చెప్పడం అవుతుంది. మన మెదడుకు మేత పెట్టే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. అందువల్ల మనకి కావలసినది జ్ఞానబోధ అని అంటారు పూజ్య స్వామీజీ. సత్యం వద అని చెప్తే అది కేవలం బోధ అవుతుంది. దానికి బదులు సత్యం ఎంత విలువైనదో, సత్యం పలకడం వల్ల కలిగే మంచి ఏమిటో, సత్యం పలకకపోవడం వల్ల కలిగే హాని ఏమిటో, దాన్నంతటినీ కూడా మన జీవితంలో ఒక విలువగా ఎలా మలుచుకోవాలో అది మనకెవరైనా చెప్తే
వారు మనకు సత్యం గురించి సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చిన వారు అవుతారు. సత్యం పలకాలో వద్దో మనం తేల్చుకోవాలి. అందువల్ల కేవలం బోధ చేస్తే అది ప్రాథమికం, పై మాటలు అవుతాయి. అదే జ్ఞాన బోధ చేస్తే అది 10 కాలాల పాటు నిలుస్తుంది. అర్జునుడు కర్మో జ్ఞానమో ఏదో తేల్చి చెప్పమని అంటున్నాడు. కృష్ణ పరమాత్మ అలా తేల్చి చెప్పేస్తే మనకు 18 అధ్యాయాల గీత వచ్చేది కాదు. మనం చదువుకునే రోజుల్లో ఏ కాళిదాసు కవితో నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏమనుకునేవాళ్ళం? ఈ కాళిదాసుకు పని పాటు లేదు, తీరిగ్గా కూర్చుని కవితలు ఎందుకు రాశాడో తెలియదు, అతను రాశాడు కాబట్టి మనం చదవాల్సి వస్తోంది కదా అని అనుకునేవాళ్ళం. అలాగా కృష్ణ పరమాత్మ అర్జున నువ్వు యుద్ధం చేయి అని అనేసి ఉంటే ఈ 18 అధ్యాయాలు ఉండేవి కాదు కదా అని అనిపించవచ్చు. కానీ కృష్ణ పరమాత్మ పద్ధతి అది కాదు. ఆయన పద్ధతి సలహా ఇవ్వడం కాదు, నిజబోధ చేయడం కూడా కాదు. ఆయన పద్ధతి జ్ఞానబోధ చెయ్యడం. జ్ఞానబోధ వల్లనే మార్పు వస్తుంది. మనిషిలో మార్పు వస్తేనే ఏం చెయ్యాలో తెలుసుకోగలుగుతాడు. లేకపోతే సనత్ నగర్లో ఇల్లు కొనాలా, అమీర్పేట్లో ఇల్లు కొనాలా అని గురువుని అడగాల్సి వస్తుంది. అప్పుడు గురువు కాస్త కన్సల్టెంట్ అవుతాడు. కృష్ణ పరమాత్మ అలా కన్సల్టెంట్ అవదలుచుకోలేదు. అహం శ్రేయ ఆప్నుయాం, నేను నీ సలహాను శ్రద్ధగా పాటిస్తాను, అప్పుడు నాకు శ్రేయస్సు కలుగుతుంది, అంటే మోక్షం వస్తుంది అని అర్జునుడు అంటే శ్రీ భగవానువాచ, భగవానుడు ఈ విధంగా అంటున్నాడు. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దయానంద స్వామీజీ తరచూ ఒక వాక్యం చెప్తూ ఉండేవారు. ఒక విలువ యొక్క విలువకు మీరు విలువను ఇచ్చినప్పుడు ఆ విలువ ఒక విలువ అవుతుంది. అంటే ఇది చూడ్డానికి ఏదో మాటల గారిడిలా ఉన్నా సరే చాలా విలువైనటువంటి వాక్యం. సత్యం వదా అని మనకు ఎవరైనా చెప్తే దానికి విలువనివ్వం మనం. అలాగా నిజబోధ చెయ్యడం వల్ల విలువ గురించి చెప్తున్నారే తప్ప ఆ విలువ యొక్క విలువ గురించి తెలియదు. అదే జ్ఞానబోధ చేస్తే విలువ యొక్క విలువ తెలుస్తుంది. ఒక విలువ గురించి చెప్పడానికి అరక్షణం చాలు. కానీ ఆ విలువ యొక్క విలువ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే కర్మయోగం ఇది, జ్ఞానయోగం ఇది అని చెప్పడానికి అరక్షణం చాలు. కానీ ఎందుకు 2 యోగాలు ముఖ్యం? ఎందుకు వీటిలో ఏదో ఒకటి పాటించకూడదు? ఎందుకు ముందు కర్మయోగం పాటించాక జ్ఞానయోగానికి రావాలి? ఇవన్నీ కూడా వివరంగా చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది. కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానబోధ చెయ్యాలి అని అనుకున్నాడు. అందువల్ల నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అని అనలేదు. ఎందుకు? ఎందుకు కర్మయోగం ముఖ్యమో చెప్పబోతున్నాడు. అందువల్ల ఈ శ్లోకంతో మొదలు పెడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఈ అధ్యాయానికి పునాది లాంటిది. శంకరాచార్యుల వారు తన భాష్యంలో దీన్ని తరచుగా ఉటంకిస్తూ ఉండేవారు. ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. శాస్త్రం చెప్పేదేమిటి అంటే కర్మయోగమా జ్ఞానయోగమా అనే ద్వైధీ భావనకు చోటు లేదు. 2 కూడా తప్పనిసరిగా చెయ్యాలి. చేతులు కడుక్కుని అన్నం తిన్నట్టుగా కర్మయోగం చేసి జ్ఞానయోగానికి రావాలి. చేతులు కడుక్కున్నంత మాత్రాన ఆకలి తీరదు. కర్మయోగం చేసినంత మాత్రాన సంసారం పోదు. అది మనల్ని
జ్ఞానానికి సిద్ధం చేస్తుంది. కర్మయోగం వల్ల మోక్షం ఎప్పుడూ రాదు. కానీ అదే సమయంలో కర్మయోగం మాత్రమే జ్ఞానయోగానికి సంసిద్ధులను చేస్తుంది. కర్మయోగం వల్ల జ్ఞానయోగ్యతా ప్రాప్తి వస్తుంది. జ్ఞానయోగం వల్ల మోక్షం వస్తుంది. మనం అందరం కూడా అయోగ్యులుగానే పుట్టాం. అంటే జ్ఞానయోగానికి అనర్హులం. అది ఎలా చెప్పగలరు అంటే చాలా తేలిక. శాస్త్రమే జ్ఞాన యోగాన్ని వేద అంతభాగంలో పెట్టింది. ఒకవేళ మనం జ్ఞానయోగానికి అర్హులమే అయితే శాస్త్రం దాన్ని వేదపూర్వంలో పెట్టి ఉండేది. అప్పుడు కర్మయోగం వేద అంతభాగానికి వెళుతుందా? కర్మయే ఉండదు. ఎందుకంటే జ్ఞానయోగం తర్వాత కర్మయోగం అవసరం లేదు. అప్పుడు వేదం మొత్తం కూడా జ్ఞానయోగమే అయి ఉండేది. వేద అంతభాగంలో జ్ఞానం ఉందన్న కారణమే మనం అయోగ్యులమని చెప్పడం. అలా చెప్పకనే చెప్తోంది. మనం అయోగ్యులమంటే 99.9% అయోగ్యులం. ఎక్కడో ఒకరిద్దరు మహానుభావులు ఉంటారు. వారు వేద పూర్వ భాగానికి వెళ్ళనవసరం లేదు. అలా వెళ్ళనవసరం లేకుండా వేద అంతభాగానికి రాగలుగుతారు. దానికి గొప్ప ఉదాహరణ ఎవరు అంటే రమణ మహర్షి. ఆయన చిన్న వయస్సులోనే తిరువన్నామలై వెళ్ళిపోయారు. కర్మయోగం చెయ్యకుండానే జ్ఞానాన్ని పొందారు. అలాగే రామానుజం స్కూలుకు వెళ్లకుండానే మ్యాథమెటిక్స్లో జీనియస్ అయ్యారు. అలాగా మనుషుల్లో అక్కడ అన్ని దశలు దాటకుండానే గొప్పదనాన్ని సాధించినటువంటి మహానుభావులు మేధావులు లేకపోలేదు. కానీ వారితో మనం సాటి కాదు. వారు పూర్వజన్మలో బాగా హోంవర్క్ చేశారు, అంటే సాధన బాగా చేశారు. వారు అసాధారణమైనటువంటి వ్యక్తులు. అందువల్ల సాధారణ వ్యక్తులమైనటువంటి మనం ఒక్కొక్క దశ దాటుకుంటూ రావాలి. మనం కర్మయోగం అనే దశ దాటాలి. ఆ దశ వివరాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగా మనస్సును సిద్ధం చేశాక జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. జ్ఞానయోగానికి వచ్చి మోక్షాన్ని పొందాలి. అందరూ కర్మయోగం జ్ఞానయోగం రెండూ పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మొదటి పాఠం. శాస్త్రం చెప్పే నియమం ఇంకొకటి కూడా ఉన్నది. 2 రకాల జీవన విధానాలు ఉంటాయి అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నిష్ఠ అనే పదాన్ని వాడాడు. నిష్ఠ అంటే ఇక్కడ అర్థం ఆశ్రమం లేదా జీవన విధానం. మన సంప్రదాయంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. అవి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇక్కడ రెండింటి మధ్య చర్చ. అవి గృహస్థాశ్రమాన్ని ప్రవృత్తి నిష్ఠ అని, సన్యాసాశ్రమాన్ని నివృత్తి నిష్ఠ అని అంటారు. గృహస్థాశ్రమం కర్మయోగానికి, సన్యాసాశ్రమం జ్ఞానయోగానికి నిర్దేశింపబడ్డాయి. గృహస్థుగా ఉంటే జ్ఞానం అసాధ్యం అని మనం అనలేం. ఎందుకంటే మనమంతా కూడా జ్ఞానాన్ని పొందుతున్నాం కదా. అలాగే సన్యాసాశ్రమంలో కూడా కొంత మేరకు కర్మ ఉంటుంది. కానీ గృహస్థ ఆశ్రమం కర్మ ప్రధాన ఆశ్రమం, సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధాన ఆశ్రమం. ఇప్పుడు ఆశ్రమ ధర్మాలు అర్థమైతే ఒక వ్యక్తి తన జీవితాన్ని 3 మార్గాల్లో నిర్దేశించుకోవచ్చు. ఆ ఆశ్రమ ధర్మాన్ని ఎన్నుకునే అవకాశం మనకు ఉంది. అది ఎలాగా అన్నది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.